హలో అందరికీ. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో వచ్చాను. యాక్చువల్లీ ఇంట్లో నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ చాలా బాగా వచ్చింది. సో నేను ఇంకా అనుకున్నాను డెఫినెట్లీ పోస్ట్ చేయాలి ఇది. ఈ వీకెండ్లో డెఫినెట్లీ మీరు ట్రై చేస్తారని చెప్పి. సో నేను చేసిన రెసిపీ ఏంటి అంటే చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ కర్రీ. సో ఆ చికెన్ కర్రీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను అది రెసిపీ మీకు చెప్తాను ఇప్పుడు వీడియోలో. బట్ ముందు ఫ్రైడ్ రైస్ రెసిపీ చూసేయండి. సో ఫస్ట్ కొంచెం బోన్లెస్ చికెన్ తీసుకోండి. అందులో ఉప్పు కారం, అంటే నార్మల్గా మనం తెచ్చినప్పుడు ఉప్పు కారం పెడతాం కదా, సో అలా కాకుండా మళ్ళీ కొంచెం ఉప్పు కారం, కొంచెం బియ్యం పండి అండ్ ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, సో ఆ పేస్ట్ వేసుకొని ముక్కలకు బాగా మసాజ్ చేయనివ్వండి. సో ముక్కలు బాగా మసాజ్ చేసి కొంచెం వాటర్, అంటే ఎక్కువ వాటరీగా కాదు, థిక్గానే ఉండాలి, అంటే ముద్ద గట్టిగా పట్టినట్టు ఉండాలన్నమాట ముక్కలకి. సో అలా కొంచెం ఒక 4-5 చుక్కలు వాటర్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసి కాసేపు పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఫ్రైడ్ రైస్కి మీకు తెలిసిందే కదా మనకి ఏ వెజిటబుల్స్ కావాలో. యూజువల్లీ ఫ్రైడ్ రైస్ అనేది పెద్దగా ఎవరు లైక్ చేయరు, అంటే నాకు కూడా పెద్దగా ఎప్పుడు నచ్చదు. రెస్టారెంట్స్కి వెళ్తే ఎప్పుడు బిర్యానీ స్టార్టర్స్ లేదంటే నాన్స్ తప్ప ఈ ఫ్రైడ్ రైస్ అనేది నేను ట్రై చేయను. బట్ రీసెంట్గా మా ఫ్రెండ్తో ఒకసారి నేను ఒక ఫ్రైడ్ రైస్ తిన్నాను అండ్ ద టేస్ట్ వాజ్ సూపర్. నాకు చాలా నచ్చింది. అంటే అప్పుడు మేము తినింది చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ బటర్ చికెన్. సో అప్పటి నుండి నాకు అనిపించేది అబ్బా ఫ్రైడ్ రైస్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది అని. సో ఒకసారి నేను ఇంట్లో కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. అండ్ కావాల్సిన వెజిటబుల్స్ క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్. బట్ నా దగ్గర ఆ టైంకి క్యాప్సికమ్ లేదు, సో నేను అందుకే క్యాప్సికమ్ కట్ చేయలేదు. అంటే వీడియోలో కూడా మీరు చూడొచ్చు నేను వేసుకోలేదు. సో క్యారెట్ నేను చూపించాను కదా, ఒక ముక్కని ఒక 4-5 బద్దల్లా కోసుకొని దాన్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. అంటే మనకి రెస్టారెంట్ స్టైల్ ఆ టెక్స్చర్ రావాలి కదా, అందుకోసం అలా. బట్ లేదు, మీరు నార్మల్గా కట్ చేసి వేసుకొని చిన్న ముక్కలు వేసుకుంటానన్నా ఓకే. సో వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసేసుకోండి. ఆనియన్స్ని కూడా ఇలా హాఫ్ మూన్ కింద అన్ని వెజిటబుల్స్ని చాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే కొంచెం పెద్ద ప్రొసీజర్, మిగతా అంతా చాలా సింపుల్. పెట్టేసుకున్నాక మనం నార్మల్ రైస్తో కూడా చాలామంది చేస్తారు, బట్ ఇది రెస్టారెంట్ స్టైల్లో కదా నేను అనుకుంటుంది. అండ్ నేను కూడా అనుకున్నా ఒకసారి యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్లో చేసేటట్టే మనం కూడా ట్రై చేద్దాం, బాస్మతి రైస్తోనే ట్రై చేద్దాం అని చెప్పి. సో అందుకే ఇంకా బాస్మతి రైస్తోనే ట్రై చేశాను. సో నాకు కావాల్సిన బాస్మతి రైస్ అంటే మీ ఇంట్లో ఉన్న క్వాంటిటీని బట్టి వేసుకొని ఒకసారి వాష్ చేసేసాక అండ్ తర్వాత కొంచెం వాటర్ వేసి కాసేపు సోక్ చేసుకున్నా. అండ్ సోక్ చేసుకున్న వెంటనే అంటే అక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, బట్ వీడియో కంటిన్యూస్గా చూపించేశాను. సో కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం దాని మీద ఆయిల్ వేసేసుకున్నా. ఆయిల్ వేసేసుకొని కొంచెం బాగా ఒక పలుకు ఉడికాక మీరు చూస్తారు కదా వీడియోలో, ఒక పలుకు ఇంకా ఉంటుంది, అంటే మెత్తగా అయిపోతుంది ఇంకో పలుకు ఉడికితే అన్న టైంలో వార్చేసుకోండి. వార్చేసి పక్కన గాలికి పెట్టండి, బాగా చల్లారిపోయి. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు రైస్ అనేది పొడి పొడిగా చల్లారితేనే ఉంటుంది, చల్లారితేనే బాగుంటుంది, టెక్స్చర్ అలా వస్తుంది. అండ్ తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ చికెన్ని కొంచెం ఒక బాండీలో ఆయిల్ తీసుకొని బాగా ఫ్రై చేసేసుకొని అది పక్కన పెట్టేసుకోండి. అండ్ హియర్ కమ్స్ ద హీరో, టైం వచ్చేసింది. సో నేను తీసుకుంది ఒక ఐరన్ యోక్. అంటే మనకి చాలా అంటారు కదా ఫ్రైడ్ రైస్ ఎప్పుడు ఒక ఐరన్ తవాస్ టైప్ అలాంటిట్లో చేస్తే బాగుంటుందని. సో నేను ఇది మీషోలో పర్చేస్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే కింద నాకు లింక్ అని అడగండి, లింక్ అంటే నేను డైరెక్ట్గా ఇవ్వలేకపోవచ్చు, మేబీ ఒక కమెంట్ చేయండి, సో దట్ నేను దాని కోడ్ కానీ లింక్ కానీ అప్పుడు ప్రొవైడ్ చేయడానికి అవుతుంది. అండ్ దాంట్లో ఆల్రెడీ మనం ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ని స్క్రాంబుల్ చేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం ఎక్కువనే చేసుకున్నాను, ఎందుకంటే మనకి రెస్టారెంట్లో చికెన్ కంటే కూడా ఎక్కువ ఎగ్గే తగులుతుంది కాబట్టి. సో ఒక 4 ఎగ్స్ నేను అలా చేసుకున్నా. స్క్రాంబుల్ చేసుకొని పక్కన పెట్టాక అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ చాప్ చేసుకున్నాం కదా వెజిటబుల్స్, సో అన్నిటికంటే ముందు క్యారెట్ వేయాలి, ఎందుకంటే ఇది కొంచెం బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కదా. నార్మల్గా మరీ కచ్చగా ఉంటే తినలేం, అందుకు కొంచెం కట్ చేసుకున్న క్యారెట్స్ అన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అవుతున్న టైంలో. బట్ వన్ థింగ్, నేను ఇవంతా హై ఫ్లేమ్లోనే చేశాను మోస్ట్లీ. ఎక్కడ సిమ్మర్ పెట్టాను అంటే రైస్ వేసాక కొంచెం ఒక 1 or 2 minutes సిమ్మర్ పెట్టానేమో, బట్ ఈ వెజిటేబుల్స్ సాటే చేసింది ఇదంతా నేను హై ఫ్లేమ్లోనే. సో మీరు కూడా అలాగే చేయండి. సో అండ్ తర్వాత కొంచెం క్యారెట్ సాటే అవుతాయి కదా, అయిపోయిన వెంటనే క్యాబేజ్, మనం కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా సాటే చేసేసుకోండి. కొంచెం అంతా హై ఫ్లేమ్లో కొంచెం బాగా బర్న్ట్ అవుతాయి అవి. సో సాటే అయిపోయిన వెంటనే మనం ఆల్రెడీ
చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ని ఈలోగా ముక్కలు చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనం పెద్ద పెద్ద చంక్స్ చేసాం. సో అలా కాకుండా వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని ఆ చిన్న చిన్న ముక్కలు అండ్ ఎగ్ 2 కలిపి వేసేయండి. వేసేసి బాగా టాస్ చేయండి. మీరు వీడియోలో చూసారు కదా, నేను కట్ చేసేసాను. సో చికెన్ని మీరు బాగా టాస్ చేసి అవి కట్ చేసుకున్నాక యోక్లో పెట్టి బాగా టాస్ చేసేయండి. టాస్ చేసేసాక మనకి ఇప్పుడు ఈ పోర్షన్ ఉంటుంది కదా, అందులో సగం పోర్షన్ని పక్కన పెట్టేయండి. అంటే ఇప్పుడు యోక్లో ఉన్నదంతా చాలా ఎక్కువ. సో అందులో సగం పోర్షన్ పక్కన పెట్టి ఇంకో సగం పోర్షన్ ఆ యోక్లోనే ఉంచండి. అంటే మనం ఏదైతే ప్యాన్లో చేసుకుంటామో ఆ ప్యాన్లో ఉంచండి. ఆ తర్వాత పొడి పొడిగా ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదా చేసి బాస్మతి రైస్ని, ఆ రైస్ని యాడ్ చేసుకోండి. ఆ రైస్ని యాడ్ చేసుకున్నాక నాకు ఇక్కడ వైట్ పెప్పర్ ఇంట్లో లేదు, బ్లాక్ పెప్పరే ఉంది. సో నేను అందుకే వేసాను. బట్ మీరు ఉంటే మాత్రం డెఫినెట్లీ వైట్ పెప్పర్ వేయండి. ఎందుకంటే ఆ టెక్స్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది వైట్ పెప్పర్ వేస్తే. బట్ నాకు అది లేదు. అండ్ ఆ టైంలో మళ్ళీ షాప్కి ఎవరు వెళ్తారు, మాకు దగ్గరలో అంత అంటే వైట్ పెప్పర్ దొరికే అలాంటి షాప్స్ లేవు అని చెప్పేసి నేను బ్లాక్ పెప్పర్ యూస్ చేశాను. సో బ్లాక్ పెప్పర్ వేసి సాల్ట్ వేసేసుకోండి. మీకు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. చిల్లీస్గా అయితే ఇంకేం అవసరం లేదు. అండ్ ఇది రెస్టారెంట్ స్టైల్ కాబట్టి మనం కారం అస్సలు వేయం. బికాజ్ ఇది స్ట్రీట్ స్టైల్ అయితే మనకి కారం వేస్తారు. బట్ రెస్టారెంట్ స్టైల్లో మోస్ట్లీ కారం అస్సలు వేయరు, జస్ట్ గ్రీన్ చిల్లీస్ వీటితోనే. సో బాగా టాస్ చేసేస్తే మిగతా ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా పోర్షన్, ఆ పోర్షన్ లాస్ట్లో దీని మీద వేసేయండి. అదే మన ఎగ్ చికెన్ ఆ పోర్షన్ అంతా వేసి బాగా టాస్ చేసేస్తే చూసారా అలా వస్తుంది అనమాట టెక్స్చర్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బట్ వన్ థింగ్, తినేటప్పుడు మాత్రం వేడిగానే తినండి. ఎందుకంటే ఫ్రైడ్ రైస్ చల్లారిపోతే అస్సలు తినలేం, గడ్డిలా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద చికెన్ రెసిపీ, నేను దీన్ని ఒక డిఫరెంట్ చికెన్ ట్రై చేశాను. ఇలాంటి ఇన్వెన్షన్స్ జరుగుతూ ఉంటే మీరు కూడా నాలాంటి వాళ్ళేనా అయితే ఒక కమెంట్ చేయండి. సో నేను ఈరోజు చేసిన ఇన్వెన్షన్ ఏంటి అంటే, చికెన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నిమ్మకాయ, ఆ తర్వాత మనకు కావాల్సిన ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ చికెన్ మసాలా అన్నీ వేసుకొని బాగా మ్యారినేట్ చేశాక ఒక 2 ఎగ్స్ అందులో బ్రేక్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట. 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసేసి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నేను దాన్ని పక్కన పెట్టేసాను మ్యారినేషన్కి, సో దట్ అది బాగా మ్యారినేట్ అవుతుందని. ఎగ్స్ చాలామంది నార్మల్గా అంటే పొరుట్లా చేసుకుని అందులో వేసుకుంటారు లాస్ట్లో చికెన్ కర్రీలో. బట్ నేను ఈసారి ఏం చేశానంటే, ఎందుకు అలాగే చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఇలా చేశాను. సో మీరు కూడా నాలాంటి వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి. సో ఇలా ఎగ్స్ అని బ్రేక్ చేసుకున్నాక బాగా వాటిని మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్. ఈ హాఫ్ అన్ అవర్లో బాగా మెత్తగా అయిపోతాయి. సో అది హాఫ్ అన్ అవర్ మధ్యలోగా మీకు కావాల్సిన ఆనియన్స్ ఉంటాయి కదా, నేనైతే ఓవర్గా ఆనియన్స్ ఏం యూజ్ చేయలేదు. జస్ట్ ఒక పెద్ద ఆనియన్ ఒక్కటి తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. అండ్ ఆల్రెడీ మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ కొంచెం మిగిలింది. సో ఆ ఆయిల్లోనే ఆనియన్స్ వేసేసుకున్నాం. ఆనియన్స్ కొంచెం అంతా హై ఫ్లేమ్లో పెట్టాను. ఆనియన్స్ కొంచెం బాగా అంటే మషిగా అవుతాయి కదా, కొంచెం దగ్గరగా అయ్యే టైంకి నేను ఈ చికెన్ కూడా యాడ్ చేసేసాను. మ్యారినేషన్ చికెన్ కూడా యాడ్ చేసేసి బాగా ఒక 5 minutes or 2 minutes అనుకుంటా, లైక్ 3 to 5 minutes అనుకుందాం. బాగా హై ఫ్లేమ్లోనే బాగా టాస్ చేసేసాను. మీద నుండి కిందకి ఇక బాగా కలిపేసాను. అంటే ఇంక్లూడింగ్ దట్ ఎగ్ మిక్స్చర్ కూడా వేసేసి బాగా కలిపేసాను. సో కలిపేసిన తర్వాత మూత పెట్టి ఆల్మోస్ట్ ఒక 20 minutes సిమ్మర్లోనే అలా వదిలేసాను అనమాట. సిమ్మర్లో 20 minutes వదిలేసేసరికి చికెన్ కర్రీ బాగా కొత్తులాడుతూ ఉడికిపోయింది. సో అంతే, నేను అంతకంటే ఓవర్గా దాంట్లో ఇంకేమీ వేయలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే నాకు ఎందుకో ఈసారి ఇలా ట్రై చేయాలనిపించింది. అండ్ టేస్ట్ కూడా పర్లేదు, బాగానే వచ్చింది. అంటే మరీ ఎక్సలెంట్ అని నేను చెప్పలేను, బట్ మనం చేసిన దానికి వర్త్ అని అనిపించింది. సో ఫ్రైడ్ రైస్తో అయితే మాత్రం చాలా బాగుంది 2 కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుంది. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ యోక్ కావాలా అయితే కమెంట్ చేయండి. బాయ్ బాయ్.